సో దాన్ని మళ్ళీ రీయూజబుల్ ఏం తీసుకొచ్చే పరిస్థితి లేదా? లిఫ్ట్ చేసుకోవాలి వాటర్. ఇప్పుడు 240 టీఎంసీలు కాళేశ్వరానికి ఉంది, అది లిఫ్ట్ చేసుకోవాలి వాటర్ మనం. ఎందుకంటే పోలవరానికి అక్రమంగా తరలించకపోయిన 310 టీఎంసీలు అనే కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతించారు. కానీ అసలు ఎందుకంటే స్వతంత్రం రాకముందే మీ వాటా అయిపోయింది. ఆంధ్ర వాళ్ళ వాటా సరత్తర కాటన్ కింద 310 టీమ్స్ వాడుతారు. ఆ వాటా అయిపోయింది. అదనం పోలవరం పోలవరంకి మళ్ళా ఇప్పుడు అదనం అనేది బనకచెర్ల గోదావరి నుంచి తరలించకపోతున్నా అనేది వాళ్ళే సమీక్షించుకోవాలి. ఎంత అన్యాయం చేస్తే తెలంగాణకు. ఇక పోతే కృష్ణా జలాలకు వస్తే, కృష్ణా జలాల్లో కూడా తెలంగాణ వాటా అక్కడ 69% పరివాహక ప్రాంతం, కానీ ఆంధ్ర వల్ల 31%. అంటే రాయలసీమ ఆంధ్ర కలిసి 31%, 18% ఏమో పరివాహక ప్రాంతం ఆంధ్ర, 13% అదే 13% ఆంధ్ర, 18% రాయలసీమ, రెండు కలిసి 31%. అంటే తెలంగాణ కూడా అక్కడ 70%, 69, 70% పరివాహక ప్రాంతం ఉంటే ఈ రోజు 34% మించి నీళ్లు వాడడం లేదండి. ఉమ్మడి రాష్ట్ర కారణంగా జరిగిన అన్యాయం కారణంగా అక్కడ 299 టీఎంసీలు తెలంగాణకు అలాట్మెంట్ ఉంటే 512 టీఎంసీలు అది ఆంధ్రాకు అలవాటు ఉంటే, అంటే రాయలసీమ ఆంధ్రాకు అలాట్మెంట్ ఉంటే, సీమాంధ్రకు అలాట్మెంట్ ఉంటే వాళ్ళేమో 647 టీఎంసీలు వాడుతారు. ఈ సంవత్సరం గణాంకాలు చెప్తున్నా. అదే తెలంగాణ ఇవాళ 10 ఏళ్ల తర్వాత కూడా 280 టీఎంసీలు దాటడం లేదండి తెలంగాణ వినియోగము. ఎంత అన్యాయం చెప్పాలి ఇది. 300 టీఎంసీలు దాటడం లేదు తెలంగాణ. ఇది గణాంకాలు చెప్తున్నా, నేనేమి రాజకీయంగా మాట్లాడడం లేదు. మరి ఆంధ్ర వాళ్ళకు 512 అక్రమమే అనుకుంటే అక్రమం దాటి 647 టీఎంసీలు వాడిరు ఈ సంవత్సరము. అట్లే ప్రతి సంవత్సరం అక్రమంగా వాడుతురు. తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉందో తెలంగాణ వినియోగం సామర్థ్యం అదే సామర్థ్యంలో తెలంగాణ ఉన్నది కృష్ణా జలాల మీద. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళా ఒకటి, ఈ చంద్రబాబు నాయుడు స్లో పాయిజన్ పర్సన్ ఆయన. తెలంగాణకు ఏంటంటే ఇది ఈ పందికొక్క సిద్ధాంతం చంద్రబాబు నాయుడు వాడేది. ఎందుకంటే అక్రమంగా నదీ జలాలను ఇతర బేసిన్లకు ఎట్లా మలిపిస్తారండి? ఇది గోదావరి నీళ్ళను పెన్నా బేసిన్ మలిపిస్తారు, కృష్ణా నీళ్ళను పెన్నా బేసిన్ మలిపిస్తారు. ఇదేం పద్ధతి, ఏం సిద్ధాంతం ఇది? తన సొంత బేసిన్ లో ఉన్న అవసరాలు తీరాలా లేదా? నీ ఇంటి అవసరాలు తీరిన తర్వాత వేరే ఇంటికి నీళ్ళు ఇవ్వాలి. నీ ఇంటి అవసరాలు తీర్చకుండా ఇక్కడ గోదావరి జలాల మీద అవార్డు లేదు, ట్రిబ్యునల్ లేదు, నీటి పెంపకాలు జరగలేదు. కృష్ణా జలాల మీద బ్రిజేష్ కుమార్ 2వ ట్రిబ్యునల్ కొనసాగింపులో ఉంది. ఈ రెండుటికి ఇప్పుడు కృష్ణా జలాలు, గోదావరి జలాల్లో వరద జలాల పేరు మీద, కృష్ణా జలాల వరద జలాల పేరు, రెండింటి వరద జలాలను తరలించకపోతున్నాడు మనకు తెల్ల. ఎట్లా అంటే ఇప్పుడు ఈయన చేసేది సరత్తర కాటన్ పైన విజయవాడ దగ్గర అది రాజమండ్రి పైన ఆయన తరలిస్తాడు. పోలవరం అంటే దాని పైన ఉంటది కదా, సరత్తర కాటన్ బ్యారేజ్ పైన ఉంటది. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ పైన నుంచి తరలిస్తాడు. అంటే ఇక్కడ వరద జలాలను తరలిస్తాడు. కృష్ణా బేసిన్ పైన గోదావరి వరద జలాలు, 2 వరద జలాలతోని ఆయన రాయలసీమ పోవాలనుకోండి బనకచెర్ల. ఈ బనకచెర్లకు పునాది కేసీఆర్ పీరియడ్లో జరిగింది. కేసీఆర్ అలసత్వం వల్ల ఆయన అప్పుడు ఏం చేసినాడో ప్రతిపాదన చేపించాడు. నేను ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసినట్టు చెప్తున్నా. అప్పుడు ఏంటంటే ఇక్కడ దుమ్మగూడెం నుంచి ఇక్కడ నాయర్ సార్కు లింక్ చేయాలని అట్లా ఒక ప్రపోజల్ ఆ జగన్ తో నాటకం ఆడి చేస్తే అది తెలంగాణ వాళ్ళు వ్యతిరేకించరు. అప్పుడే ఈయన కేసీఆర్ పీరియడ్నే బనకచెర్లలో వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు. అదే ప్లానింగ్ అప్పుడు జరిగిన అప్పుడు కేసీఆర్ యొక్క అలసత్వం వల్లనే, కేసీఆర్ యొక్క కారణం వల్లనే ఇవన్నీ ప్రణాళికలు వచ్చినాయి. వచ్చిన తర్వాత చంద్రబాబు ఇప్పుడు మెవుడి చేతులు అని ఆయన గేమ్ ఆడుతాడు. గేమ్ ఆడి 200 టీఎంసీలు ఎట్లా తీసుకపోతాడు? అంటే ఒక మోడీనే చూడాలా, లేదంటే రేవంత్ రెడ్డి సర్కారు కూడా కొంత రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చూడాలి? ఏ ప్రాజెక్టులైనా నికర జలాల మీద కడతారు. అంటే మనకు ఉన్నది అష్యూర్డ్ వాటర్ 1486 అనుకుందాం. 1486 లో ఆంధ్ర యొక్క వాటా ఎంత? 20%, 310 టీఎంసీలు. ఇప్పటికే 800 టీఎంసీలు వాడుతున్నాం. అక్రంగా పోలవరం యొక్క కెనాల్స్ పెంచుకున్నారు, సామర్థ్యం పెంచుకున్నారు. 300లకు 600 టీఎంసీలు చేసుకున్నారు పోలవరం. ఇంకా పైన పోలవరం నుంచి 80 టీఎంసీలు కృష్ణాకు తరలింపుకున్నది 4 ప్రాజెక్టులో భాగంగానే. ఇవన్నీ ఇడిచిపెట్టేసి మరి తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు కాదా? ఇప్పుడు 2వ వరద జలాలే మేము వర్తిస్తున్నాడు, ఒక్కానిస్తుడు. అది తప్పండి. ఎందుకంటే వరదలు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం 4 నెలల కాలంలో 120 రోజుల్లో 10-12 రోజుల కంటే ఎక్కువ రావు. 20 రోజులకు అది తప్పు. అయిన 105 టీఎంసీలు ఎవడో బుద్ధి లేనివాడు వరద జలాలు 105 టీఎంసీలు ఎప్పుడు రావు. మీ గోదావరిలో ఫ్లడ్ డేస్ ఎప్పుడైనా అవి ఫ్లాష్ ఫ్లడ్ సడన్ గా వస్తాయి పోతాయి. ఏ ప్రాజెక్టు కట్టరు. అది వరద జలాలు ఉపయోగంలో అనరు. ఫ్లాష్ ఫ్లడ్లు వస్తాయి పోతాయి. 100 టీఎంసీలు వెళ్ళిపోతాయి. కలుస్తాయి. ఆ డేస్ కూడా ఎన్ని ఉంటాయంటే 120 రోజుల్లో సంవత్సరం కాలంలో, వర్షాకాలంలో 30 రోజుల కంటే ఎక్కువ ఉండదు. 20-30 రోజులు ఇంటూ